నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది రుద్రఫలాలు. ఈరోజు మనం తెలుసుకోబోయేది మిథున రాశివారికి 2026 మార్చ్ 11 బుధవారం, 12 గురువారం, 13 శుక్రవారం, 14 శనివారం తేదీల్లో జరగబోయే ముఖ్యమైన మార్పుల గురించి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు, ఏ సమస్య అయినా పరిష్కారం కావాలా? శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యపీఠం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. జాతకం ద్వారా ఖచ్చితమైన పరిష్కారాలు, పూజలు, హోమాలు, యంత్రాలు ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. గురువుగారు 9542637206. మీ జీవితంలో శుభం, విజయాలు రావాలంటే ఇప్పుడే కాల్ చేయండి. ఈ 4 రోజులలో మిథున రాశివారికి కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. ఈ సంకేతాలు చాలామందికి కష్టాల ముగింపు దగ్గర్లో ఉందనే సూచనలుగా భావించబడతాయి. చాలామంది జీవితంలో కొన్ని దశలుంటాయి: కష్టాలు, ఆందోళనలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు. కాని ప్రతి చీకటి తర్వాత ఒక వెలుగు వస్తుంది. అదేవిధంగా ఈ 4 రోజులలో శివుని అనుగ్రహంతో కొన్ని శుభ సంకేతాలు మీ జీవితంలో కనిపించవచ్చు. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది, మిథున రాశివారికి ఈ సమయంలో గ్రహస్థితి చాలా ముఖ్యమైన దశలో ఉంది. మీ రాశి అధిపతి అయిన బుధుడు ఇప్పుడు మీ ఆలోచనలు, మాటలు మరియు నిర్ణయాలపై బలమైన ప్రభావం చూపిస్తున్నాడు. ఈ కారణంగా గత కొన్ని రోజులుగా మీ మనసులో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి. కొంతమంది మిథునరాశివారు ఇలా అనుకుంటూ ఉండవచ్చు: ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి? ఎప్పుడు ఈ కష్టాలు తగ్గుతాయి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి జీవితంలో ఒక పరీక్ష సమయం ఉంటుంది. కాని ఆ పరీక్ష సమయం ముగిసే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మార్చ్ 11 నుండి మార్చ్ 14 వరకు ఉండే ఈ 4 రోజులు మిథున రాశివారికి ఆలోచనల్లో మరియు పరిస్థితుల్లో చిన్న మార్పులు ప్రారంభమయ్యే సమయంగా భావించబడుతుంది. ఈ మార్పులు మొదట చిన్నగా కనిపిస్తాయి, కాని తరువాత పెద్ద మార్పులకు కారణమవ్వచ్చు. ఈ 4 రోజుల ప్రాధాన్యత: మార్చ్ 11 బుధవారం నుండి మార్చ్ 14 శనివారం వరకు ఉండే ఈ 4 రోజులు కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తులు పనిచేసే కాలంగా చాలామంది భావిస్తారు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చే ముందు చిన్న సంకేతాలిస్తాడు. ఆ సంకేతాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, అనుకోని వ్యక్తిని కలవడం, పాత విషయాలు గుర్తురావడం, లేదా మనసులో ఒక్కసారిగా ఒక మంచి ఆలోచన రావడం. ఈ చిన్న విషయాలే కొన్నిసార్లు పెద్ద మార్పుకు మొదటి అడుగు అవుతాయి. మిథునరాశివారు ఈ 4 రోజులలో జరిగే చిన్న సంఘటనలను కూడా జాగ్రత్తగా గమనిస్తే మీ జీవితంలో కొత్త మార్గం కనిపించవచ్చు. సంకేతం 1. మొదటి సంకేతం ఏమిటంటే, మీరు చాలా రోజుల తర్వాత ఒక పాత పరిచయమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ పాత స్నేహితుడు కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు కావచ్చు. ఈ కలయిక సాధారణంగా అనిపించినా దాని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉండవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని వ్యక్తులను పంపుతాడు. ఆ వ్యక్తులు మనకొక కొత్త దారి చూపిస్తారు. ఈ రోజులలో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి కూడా మీకొక మంచి అవకాశం లేదా సలహా ఇవ్వవచ్చు. సంకేతం 2. రెండవ సంకేతం ఏమిటంటే, మీకొక అనుకోని సమాచారం లేదా శుభవార్త రావచ్చు. ఇది ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదా ఒక చిన్న మెసేజ్ రూపంలో రావచ్చు. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి మంచి సమాచారం రావచ్చు. ఉదాహరణకు, ఉద్యోగానికి సంబంధించిన వార్త, పాత పని పూర్తి అవ్వడం, లేదా ఒక కొత్త అవకాశం రావడం. ఈ వార్త మీలో కొత్త ఆశను కలిగించవచ్చు. సంకేతం 3. మూడవ సంకేతం ఏమిటంటే, మీకు చాలా రోజులుగా ఉన్న ఒక సమస్యకు నెమ్మదిగా పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. గత కొన్ని నెలలుగా మీరు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు ప్రాస్త మారుతున్నట్టు అనిపించవచ్చు. మీరు ముందు చూసినప్పుడు సమస్య మాత్రమే కనిపించింది, కాని ఇప్పుడు అదే విషయానికి ఒక పరిష్కారం కనిపించవచ్చు. ఇది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా భావించవచ్చు. సంకేతం 4. నాల్గవ సంకేతం ఏమిటంటే, ఈ రోజులలో మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్లడం. కొంతమంది మిథునరాశివారు ఇలా అనుభవించవచ్చు:
ఎందుకో తెలియదు కాని దేవుణ్ణి ఎక్కువగా గుర్తు చేసుకోవాలననిపిస్తుంది. శివాలయం వెళ్లాలననిపించవచ్చు, లేదా ఎక్కడైనా శివుని ఫోటో కనిపించినప్పుడు మనసుకు ఒక శాంతి కలగవచ్చు. పురాణాలలో ఒక మాట చెబుతారు, మన జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నప్పుడు దేవుడు ముందుగా మన మనసును శాంతిగా మార్చుతాడు. అందుకే ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ఉండటం ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. సంకేతం 5. 5వ సంకేతమేమిటంటే, మీకు ఈ 4 రోజులలో కొత్త ఆలోచనలు రావడం ప్రారంభమవుతుంది. గతంలో మీరు చాలా విషయాలు ప్రయత్నించి ఉండవచ్చు, కాని అవి సరిగా పనిచేయకపోవచ్చు. కాని ఇప్పుడు మీకు ఒక్కసారిగా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక కొత్త ఆలోచన రావచ్చు. ఈ ఆలోచన చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితానికి ఒక మంచి మార్గం చూపవచ్చు. అందుకే ఈ సమయంలో మీ మనసులో వచ్చే మంచి ఆలోచనలను నిర్లక్ష్యం చెయ్యకండి. సంకేతం 6. 6వ సంకేతమేమిటంటే, కొంతమందికి ఆర్థిక విషయాల్లో చిన్న మార్పు కనిపించవచ్చు. ఇది పెద్ద మొత్తంలో డబ్బు కాకపోయినా ఒక చిన్న శుభవార్త కావచ్చు. ఉదాహరణకు, పాత బాకీ తిరిగి రావడం, ఒక చిన్న అదనపు ఆదాయం రావడం, లేదా ఒక కొత్త పని అవకాశం రావడం. ఇవి చిన్న విషయాలు అనిపించినా కొన్నిసార్లు పెద్ద మార్పుకు మొదటి అడుగు అవుతాయి. సంకేతం 7. 7వ సంకేతమేమిటంటే, మీరు చాలా రోజుల తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగినట్టు అనిపించడం. గతంలో మీరు తీసుకోవడానికి భయపడ్డ ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకోవాలని అనిపించవచ్చు. మీకు ముందుగా కనిపించిన భయం ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే మనసులో ధైర్యం పెరిగినప్పుడు మన జీవితం కూడా మారడం ప్రారంభమవుతుంది. పాటించాల్సిన సూచనలు. మిథున రాశివారు ఈ సమయంలో కొన్ని మంచి పనులు చేస్తే మంచిది. ప్రతిరోజూ ఉదయం శివుని పేరు జపించడం, ఒకసారైనా శివాలయం వెళ్లి ప్రార్థన చెయ్యడం, మరియు మీకు సాధ్యమైనంతవరకు ఎవరైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. ఇలాంటి మంచి పనులు మన మనసుకు శాంతినిస్తాయి. మనసు శాంతిగా ఉన్నప్పుడు మన జీవితంలో వచ్చే అవకాశాలను కూడా మనం సరిగా ఉపయోగించగలుగుతాం. మిథున రాశివారికి కొన్నిసార్లు జీవితంలో కష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టాలు శాశ్వతం కాదు. సమయం మారుతుంది, అదృష్టం కూడా మారుతుంది. కొన్ని చిన్న సంకేతాలు మన జీవితంలో కొత్త ప్రారంభానికి సూచనలుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే రుద్రా ఫలాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. లార్డ్ శివ మంత్ర. ఇప్పుడు చివరగా శివుని పవిత్ర మంత్రం జపిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవా.